అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. గురు పూర్ణిమ కోసం మనం గురువుకి సంబంధించిన పాటలు, అలాగే స్తోత్రాలు, గురు అష్టకం, తోటకాష్టకం, ఇలా ఎన్నో అంశాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు అందులో భాగంగా ఒక చక్కటి మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. అది ఎవరి మంగళహారతి అంటే శ్రీపాద వల్లభుడు అనే ఒక సద్గురువు యొక్క మంగళహారతి. ఈ శ్రీపాద వల్లభుడిని దత్తాత్రేయ స్వామి అవతారంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ పాటను నేర్పించడానికి ముఖ్య కారణం, ఈ పాట చాలా సింపుల్గా ఉంటుంది. అంటే సంగీతం రాని వాళ్ళు కూడా ఈ పాటని పాడొచ్చు. అంటే పాట పాడాలని కోరికుండి సంగీతం రాని వాళ్ళు కూడా విని ఇలా పాడగలిగే ఒక సింపుల్ సాంగ్. కాబట్టి ఇలాంటి సింపుల్ పాటను ఒక దాన్ని నేర్పిస్తే అందరూ కూడా ఆ గురు పౌర్ణిమ రోజు పాడుకోగలుగుతారు, గురు పూర్ణిమకి గానం చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు ఈ సింపుల్ మంగళహారతి, శ్రీపాద వల్లభ మంగళహారతిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జయ జయ గురుదేవ అనే ఈ శ్రీపాద శ్రీవల్లభ హారతిని మనం శంకరాభరణం ఆధారంగా, ఆ రాగం ఆధారంగా శంకరాభరణం నేర్చుకోబోతున్నాం. ఇక తాళం ఏకతాళం, మంగళహారతి కాబట్టి ఏకతాళం వేస్తూ పాడొచ్చు. ఇక శృతి విషయానికి వస్తే డి అంటే రెండు శృతిలో పాడొచ్చు. ఈ పాట మొత్తం కూడా పల్లవి, చరణాలు మొత్తం అన్నీ కూడా ఒకటే ట్యూన్లో, సింపుల్ ట్యూన్లో ఉంటాయి. కాబట్టి పై స్థాయి కూడా ఈజీగానే పలుకుతుంది. కాబట్టి మొత్తం ఒకటే ట్యూనింగ్ కాబట్టి రెండు శృతిలో కంఫర్టబుల్గా మనం పాడొచ్చు. ముందుగా పల్లవి. జయ జయ గురుదేవా, జయ జయ గురుదేవా, స్వామి స్వామి శ్రీపాద గురుదేవా, శ్రీపాద గురుదేవా, జయ జయ గురుదేవా, జయ జయ గురుదేవా, స్వామి శ్రీపాద గురుదేవా, స్వామి శ్రీపాద గురుదేవా, బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, పరమేశ్వర రూపా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, ఆనంద నిలయా, ఆనంద నిలయా, ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, ఆనంద నిలయా, ఆనంద నిలయా, ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా. ఎందుకంటే ఈ శ్రీపాద శ్రీవల్లభ ఈ స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం అట. దత్తాత్రేయుడు అంటేనే మనకు తెలుసు ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల రూపమే దత్తాత్రేయుల వారు. అందుకే దత్త అంటే సమర్పించబడినది అనే అర్థం ఉంది. అంటే త్రిమూర్తులు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా తమని తాము ఆ త్రి మహర్షి అనసూయ దంపతులకు సమర్పించుకున్నారు. కాబట్టి అక్కడ దత్త అని ఆ దత్తాత్రేయుని అనడం జరిగింది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆయన రూపం ఈ శ్రీపాద స్వామి వారు అనమాట. ఇప్పుడు ఈ పల్లవి అంతా కలిపి పాడదాం. జయ జయ గురుదేవా, స్వామి శ్రీపాద గురుదేవా, జయ జయ గురుదేవా, స్వామి శ్రీపాద గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, ఆనంద నిలయా, ఓం జయ జయ గురుదేవా, జయ జయ గురుదేవా, స్వామి శ్రీపాద గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా, ఆనంద నిలయా, ఓం జయ జయ గురుదేవా.
ఇలా పల్లవి 2 సార్లు పాడాలి. ఇప్పుడు మొదటి చరణం. శక్తివి నీవే, శక్తివి నీవే, ముక్తివి నీవే, ముక్తివి నీవే, సర్వము నీవేలే, సర్వము నీవేలే, నవనాథులు నీవేలే, నవనాదులు నీవేలే, శక్తివి నీవే, ముక్తివి నీవే, శక్తివి నీవే, ముక్తివి నీవే, సర్వము నీవేలే, సర్వము నీవేలే, నవనాథులు నీవేలే, నవనాదులు నీవేలే, అండపిండ బ్రహ్మాండములోన, అండపిండ బ్రహ్మాండములోన, అండపిండ బ్రహ్మాండములోన, అండపిండ బ్రహ్మాండములోన, ఉన్నది నీవేలే, ఉన్నది నీవేలే, నిండున్నది నీవేలే, నిండున్నది నీవేలే, అండపిండ బ్రహ్మాండములోన, అండపిండ బ్రహ్మాండములోన, ఉన్నది నీవేలే, ఉన్నది నీవేలే, నిండున్నది నీవేలే, నిండున్నది నీవేలే. అంతే సింపుల్. పల్లవి ఎలా పాడామో యాజ్ ఇట్ ఈజ్ అంతే ఈ పాట. అంటే అందరూ పాడుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ సంగతులు ఎక్కువ గమకాలు లేకుండా చాలా సింపుల్గా ట్యూన్ చేశారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ట్యూన్. చరణం పాడండి. శక్తివి నీవే, ముక్తివి నీవే, సర్వము నీవేలే, నవనాథులు నీవేలే, శక్తివి నీవే, ముక్తివి నీవే, సర్వము నీవేలే, నవనాథులు నీవేలే, అండపిండ బ్రహ్మాండములోన, అండపిండ బ్రహ్మాండములోన, ఉన్నది నీవేలే, నిండున్నది నీవేలే, అండపిండ బ్రహ్మాండములోన, ఉన్నది నీవేలే, నిండున్నది నీవేలే. ఓం జయ జయ గురుదేవా, స్వామి శ్రీపాద గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా. ఇప్పుడు 2వ చరణం. మొత్తం 2 చరణాలే కాబట్టి లాస్ట్ చరణం. సుమతి తనయా, సుమతి తనయ, తాటక చయన, తాటక చయన, ఫలమువు నీవేలే, ఫలమువు నీవేలే, పుణ్య ఫలమువు నీవేలే, పుణ్య ఫలమువు నీవేలే. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఫలము అని వచ్చినప్పుడు ఫలము అని ఫా అని పలకూడదు, ఫా అని పలకాలి. ఎక్కడ పా వచ్చిన పా కింద వద్దు. అలాగే సుమతి తనయ, సుమతి తనయ అంటే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తల్లిదండ్రులు సుమతి మరియు అప్పలరాజు శర్మ అన్నమాట. కాబట్టి సుమతి తనయ. సుమతి తనయ తాటక చయన, సుమతి తనయ తాటక చయన, ఫలమువు నీవేలే, ఫలమువు నీవేలే, పుణ్య ఫలమువు నీవేలే, పుణ్య ఫలమువు నీవేలే, అనఘాలక్ష్మి సమేత స్వరూప, అనఘాలక్ష్మి సమేత స్వరూప, అనఘాలక్ష్మి సమేత స్వరూప, అనఘాలక్ష్మి సమేత
స్వరూప దత్తుడు నీవేలే దత్తుడు నీవేలే గురుదత్తుడు నీవేలే గురుదత్తుడు నీవేలే అనఘాలక్ష్మి సమేత స్వరూప అనగా లక్ష్మి సమేత స్వరూప దత్తుడు నీవేలే గురుదత్తుడు నీవేలే దత్తుడు నీవేలే గురుదత్తుడు నీవేలే. ఇక్కడ మనం గమనిస్తే మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామిని కీర్తిస్తున్నాం. అంటే ఎవరిని కీర్తించినట్టు? ఆ దత్తాత్రేయ స్వామిని. ఎందుకంటే ఆ దత్తాత్రేయ అంశే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. మరి దత్తాత్రేయుని కీర్తిస్తున్నాం అంటే ఎవరిని కీర్తిస్తున్నట్టు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, ముగ్గురిని కూడా, త్రిమూర్తుల్ని కూడా మనం కీర్తిస్తున్నట్టు. ఎందుకంటే ఆ త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి. కాబట్టి వీళ్ళందరూ కూడా సద్గురువులే. కాబట్టి మనం ఈ గురు పూర్ణిమ సందర్భంగా నేర్చుకుంటున్న ఈ పాటల్లో ఈ పాటని పాడుకుంటే అటు త్రిమూర్తుల్ని, దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, ఇలా అందరూ గురువుల్ని, సద్గురువుల్ని అందరినీ కూడా మనం కీర్తించినట్లే, వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకున్నట్టే. ఇప్పుడు రెండో చరణం అంతా కలిపి పాడదాం. సుమతి తనయా తాటక చయన ఫలమువు నీవేలే పుణ్య ఫలమువు నీవేలే. సుమతి తనయా తాటక చయన ఫలమువు నీవేలే పుణ్య ఫలమువు నీవేలే. అనఘాలక్ష్మి సమేత స్వరూప అనఘాలక్ష్మి సమేత స్వరూప దత్తుడు నీవేలే గురుదత్తుడు నీవేలే. అనఘాలక్ష్మి సమేత స్వరూప దత్తుడు నీవేలే గురుదత్తుడు నీవేలే. ఓం జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా. ఇక్కడ కొంచెం టెంపో పెంచి ఫాస్ట్గా ఓం జయ జయ గురుదేవా ఆ ఫాస్ట్లో పాడదాం. పల్లవి అంతా ఎండింగ్లో పాడండి. ఓం జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా ఓం జయ జయ గురుదేవా ఓం జయ జయ గురుదేవా ఓం జయ జయ గురుదేవా ఓం జయ జయ గురుదేవా. అలా ఒక 5 times పాడి ఫేడ్ అవుట్. 3 times అయినా 5 times అయినా పాడితే బాగుంటుంది ఎప్పుడైనా ఎండింగ్. సో ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి ఒకసారి పాడదాం. జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా ఓం జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా. శక్తివి నీవే ముక్తివి నీవే సర్వము నీవేలే నవనాథులు నీవేలే. శక్తివి నీవే ముక్తివి నీవే సర్వము నీవేలే నవనాథులు నీవేలే. అండపిండ
ఉన్నది నీవేలే, నిండున్నది నీవేలే. అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే, నిండున్నది నీవేలే. ఓం జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా. సుమతి తనయా తాటక చయన ఫలమువు నీవేలే, పుణ్య ఫలమువు నీవేలే. సుమతి తనయా తాటక చయన ఫలమువు నీవేలే, పుణ్య ఫలమువు నీవేలే. అనఘాలక్ష్మి సమేత స్వరూప, అనఘాలక్ష్మి సమేత స్వరూప, దత్తుడు నీవేలే, గురుదత్తుడు నీవేలే. అనఘాలక్ష్మి సమేత స్వరూప, దత్తుడు నీవేలే, గురుదత్తుడు నీవేలే. ఓం జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. జయ జయ గురుదేవా స్వామి శ్రీపాద గురుదేవా. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప, ఆనంద నిలయా. ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా, ఓం జయ జయ గురుదేవా. ఈ పాట విన్నారు కదా, చాలా సింపుల్గా ఉంది. ఆ లిరిక్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, ట్యూన్ కూడా చాలా క్యాచీగా. అంటే సంగీతం రాని వాళ్ళు, అసలు ఏవి రాని వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని పాటల్ని కొద్దిగా సంగీతం వచ్చిన వాళ్ళే పాడగలరు. కొంతమందికి హై పిచ్ రాదు, కొంతమంది నాకు లో పిచ్ రావట్లేదు అంటారు, ఆ సంగతులు ఉన్నాయండి, గమకాలు రావట్లేదు అంటారు. ఇవన్నీ లేకుండా ఈ పాట చాలా సింపుల్గా అలా సాగిపోయే పాట. కాబట్టి ఎవరైనా పాడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా నేర్చుకొని మనస్ఫూర్తిగా పాడుకోవచ్చు దేవుడి దగ్గర. అలాగే గురువు గారిని తలుచుకుంటూ పాడుకోవచ్చు. కాబట్టి ఈ గురు పూర్ణిమకి అందరూ కూడా ఈ పాట నేర్చుకొని పాడుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.